చెప్పట్లేదు సార్ ఈ డేట్లు వాళ్ళకి అని అన్నారు. అది మనవరాలి పెళ్లి సినిమా. అది ఫస్ట్ మూవీ తెలుగులో. అది ఫస్ట్ మూవీ సౌందర్య గారికి. వాళ్ళిద్దరికి. అది అది ఇక్కడ డేట్లు మ్యాచ్ అయితే ఈ పిక్చర్ చేసేదన్నమాట ఆవిడ. ఓకే. అట్లా ఆ తర్వాత కూడా ఒకసారి ఏదో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను, ఆ రోజు పామ్ గ్రోవ్లో చూశాను మిమ్మల్ని, ఇలా ఇలా జరిగింది అంటే అన్నారు ఆవిడ. అట్లా అంటే మీకు చాలా అనుభవాలు ఉంటాయి సార్. అంటే ఒక్కొక్క యాక్టర్స్తో ఒక జర్నీ ఉంటుంది కాబట్టి మర్చిపోలేని అనుభవాలు ఉంటాయి. సౌందర్య గారితో మీకు పర్టికులర్గా ఆ రోజు ఇది జరిగింది, చాలా బాగా అద్భుతంగా అనిపించింది, లేదా ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇలాంటి ఒక మెమరీ ఏదన్నా ఉంటే షేర్ చేస్తాను. అంటే ఆవిడ చాలా అసలు చాలా పొలైట్గా ఉంటారండి. ఎవరితోటి ఎక్కువ మాట్లాడడం ఉండదు, అలా అని బిగుసుకుపోయి ఉండదు. ఆవిడ బిహేవియరు చాలా బాగుంటుంది సార్. అంటే నార్మల్ బిహేవియర్ అనమాట. అంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తారో అలాగే చేస్తారు. చిలక పచ్చ కాపురం అని ఒక పిక్చర్ షూటింగ్ జరుగుతుందండి. అక్కడెక్కడ సకినేటిపల్లి ఆ ఏరియాలో ఎక్కడో చేసాము. ఒక సాంగ్ ఉంటుంది అందులో, కలర్స్ కొట్టుకొని ఒక హోలీ టైప్ సాంగ్ లాగా. దాని తర్వాత మళ్ళీ సీన్ చేయాలన్నమాట. సీన్ చేయాలంటే మొత్తం రంగులు పడిపోయి ఉంటాయి కదా. అప్పుడు క్యారవాన్లు ఇవన్నీ లేవు. అప్పుడు మేనేజర్లు వెళ్ళి ఒక చిన్న ఇంట్లో ఒక ఒక రేకు అడ్డం పెట్టిన ఒక బాత్రూమ్ అంతే. ఆ బాత్రూంలో స్నానం చేయాలి. అడిగితే ఆవిడ ఏం మాట్లాడకుండా వెళ్ళి అక్కడ స్నానం చేసి మొత్తం రంగులన్నీ కడుక్కొని మొత్తం అంతా స్నానం చేసి వచ్చి మళ్ళీ మేకప్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీన్ షూట్ చేసాం. అప్పటికే పెద్ద హీరోయిన్ కదా సార్. అప్పటికే హీరోయిన్, అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్ అండి ఆవిడ. అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్. అదొక ఇన్సిడెంట్. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మేము బెంగళూరు వెళ్ళామండి. కాస్ట్యూమ్ కృష్ణ గారు, నేను వెళ్ళాము. మధ్యలో జగత్ బాబు గారు కూడా కలిశారు. మేమందరం వెళ్ళాము అక్కడికి. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడైతే అక్కడికి వచ్చిన వాళ్ళ బంధువులు ఎవరిని అంత మిడిల్ క్లాస్ రేంజ్ బంధువులు లాగా అనిపించారు. కానీ ఈవిడ అప్పటికి టాప్ స్టార్, పెద్ద స్టార్ కదా. కానీ అందరినీ ఆ పలకరించే విధానం కానీ, అందరినీ రిసీవ్ చేసుకునే విధానం, అంటే మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక అమ్మాయి ఎలాగైతే బాబాయ్, మా అమ్మ, మామయ్య, రా అన్నయ్య అని అందరిని ఎలా పలకరించే ఆ ఇంట్లో ఆ ఫంక్షన్లో పనులన్నీ చేస్తారో అలా చేశారు ఆవిడ. అది చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అంటే చాలా మంది పనిచేసే వాళ్ళు ఉంటారు కదా అప్పటికి. అవును అవును, చేపించుకోవచ్చు. కానీ అంత ఆవిడ అది ఒకటి బాగా అనిపించిందండి ఆ టైంలో. అండ్ సౌందర్య గారు చనిపోయినప్పుడు సార్ కోడి రామకృష్ణ గారి రియాక్షన్ ఏంటి, అంటే మీ రియాక్షన్ ఏంటి? ఒక అసోసియేషన్ ఉంది, చాలా సినిమాలు పనిచేస్తున్నారు, దగ్గర నుంచి చూస్తున్నారు. నేను యాక్చువల్గా కలిసి పనిచేసింది ఒకే సినిమా ఆవిడతో. కానీ తర్వాత డైరెక్టర్ గారు సినిమాలు చేసినప్పుడు అప్పుడప్పుడు వెళ్తుంటాం కదండి. ఇప్పుడు అమ్మోరు జరుగుతున్నప్పుడు వెళ్ళేవాళ్ళం, తర్వాత దొంగాడు జరుగుతున్నప్పుడు వెళ్ళేవాళ్ళం. అట్లా మేము వేరే పిక్చర్స్ చేస్తున్నా కూడా చాలా సార్లు కలవడం జరిగింది. ఏం సార్ రియాక్షన్ ఏంటి అప్పుడు? చాలా బాధ అనిపించిందండి, చాలా బాధ అనిపించింది. అసలు నిజంగా వీళ్ళు ఎందుకు పాలిటిక్స్కి వెళ్ళడం, పాలిటిక్స్ ఎందుకు అనేది అయితే పాలిటిక్స్ మీద కోపం వచ్చిందండి నాకైతే. అంటే ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు అండి చాలా గొప్ప జీవితం సార్ వాళ్ళది, చాలా గొప్ప జీవితం. ఎందుకంటే వాళ్ళని ఎంతమంది అభిమానిస్తుంటారు. ఆ అభిమానం అనేది అసలు అయితే వెళ్ళకూడదని కాదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, వెళ్ళొచ్చు. కానీ ఆ రోజున ఆవిడ ఆ హెలికాప్టర్ ఎక్కకపోయి ఉంటే ఎంత బాగుండేది అని చాలా బాధ అనిపించిందండి. అంటే వాళ్ళ అన్నయ్య కూడా అమర్ అని, అసలు అమర్ లేకుండా ఆవిడ ఉండదు, ఆవిడ లేకుండా అమర్ ఉండదు. వాళ్ళిద్దరూ ఒకేసారి, వాళ్ళిద్దరూ అసలు వదిలేవాళ్ళు కాదండి. మీకు ఆవిడ పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రశాంత్ కుటీర్ అని ఉండేదండి, ఒక గెస్ట్ హౌస్. మామూలుగా మనం మద్రాసు నుంచి వచ్చినప్పుడు షూటింగ్లకి అక్కడ దిగుతాం, అక్కడ రూమ్స్ ఇచ్చేవాళ్ళు మాకు కూడా. ఆవిడ లాస్ట్ వరకు కూడా అక్కడే ఉన్నారు. అదే సార్, నాకు చాలా మంది చెప్పారు, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో హీరోయిన్స్ దిగుతున్న రోజుల్లో అవును ఆమె అక్కడే దిగేవాళ్ళు అంట. ఆ చిన్న ఇంట్లో అక్కడ వాతావరణం అది ఆవిడకి ఇల్లు లాగా అయిపోయింది. 2 రూమ్స్ ఇంకా ఆవిడ వస్తుంటే ఆవిడకే. ఆవిడ, వాళ్ళ అన్నయ్య, వదిన వాళ్ళు వచ్చేవారు. 5 స్టార్ హోటల్స్ వద్దనేవారంట. అంటే వాళ్ళ కంఫర్ట్ ఇంకా అదే చెప్తున్నాను కదండి. అంటే ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏదైతే ఉందో అందులోనే ఉన్నారు ఆవిడ చివరి వరకు కూడా. ఆవిడ చేసిన క్యారెక్టర్స్ లాగే ఎప్పుడు ఆవిడకి గర్వం రాలేదండి. నాకు తెలిసి ఎప్పుడు గర్వం రావడం, ఒకరిని
ఒక మాటని తోలనాడడము, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడము అది ఎప్పుడు లేదు. సార్ ఇంకో క్వశ్చన్, అంటే నాకు తెలియక అడుగుతున్నాను సార్, ఏదన్నా కొంచెం తప్పులు ఉంటే మీరు ఫిల్టర్ చేయండి, నాకు అంత అనుభవం లేకే. అంటే సౌందర్య గారి గురించి మాట్లాడుకున్న తర్వాత రమ్యకృష్ణ గారి ప్రస్తావన లేకపోతే బాగుండదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో మనం ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు ఎలా అయితే హీరోల గురించి చెప్పుకుంటామో, ఒక సౌందర్య గారు, ఒక రమ్యకృష్ణ గారు. సో ఇప్పుడు దాకా మనం సౌందర్య గారి గురించి చెప్పుకున్నాం. రమ్యకృష్ణ గారు ఎలా ఉండేవారు? రమ్యకృష్ణ గారితో నేను అసలు వర్క్ చేయలేదండి, సార్. అసలు వర్క్ చేయలే. సార్. కాకపోతే ఆవిడ గురించి చాలా బాగా చెప్తారు. ఆవిడ చాలా ప్రొఫెషనల్ అనేది అసలు చెప్తారు, సార్. అది వినడమే. అండ్ అమ్మోరు సెట్కి వెళ్ళినప్పుడు కానీ అవునండి, ఆ అమ్మోరు సెట్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూశాను, చూడడము అలాంటివి అంతే, డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు. ఓకే. కానీ డైరెక్టర్ గారు బాగా చెప్పేవారండి. అంటే ఆవిడ ఆ సినిమాకి ఎంత ప్లస్ అయ్యారు అని, అంటే ముందు వేరే ఎవరన్నా అనుకున్నారో ఏమో నాకు ఐడియా లేదు. ఓకే. బట్ 2-3 సార్లు ఆ క్యారెక్టర్ ఆవిడ వేయడం వల్ల దానికి ఎంత వాల్యూ వచ్చింది అనేది అయితే డైరెక్టర్ గారు 2-3 సార్లు అనడం నేను విన్నాను. రమకృష్ణ గారు రమకృష్ణ అమ్మో చంపేశారు కదా సార్ సినిమా. అవునండి, అసలు అదే ఆ విషయంలో అయితే చాలా మెచ్చుకుని చాలా చెప్పేవారు డైరెక్టర్ గారు. అసలు ఆవిడ ప్రజెన్స్ అసలు మామూలుగా ఉండదు. అంటే ఆయన ఏమనేవారంటే, విడిగా చూస్తే కొంతమంది గొప్పగా ఆనరు, కానీ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళ స్క్రీన్ మీద వాళ్ళ ప్రెజెన్స్ అసలు అద్భుతంగా ఉంటది, తినేస్తారు కదా అందరిని. అసలు అలా అలా ఉండే వాళ్ళల్లో రమ్యకృష్ణ గారి గురించి ఆయన మాట్లాడడం విన్నా నేను. సూపర్. అండ్ అమ్మోరు ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్, థియేటర్లో సినిమా ఆడుతున్నప్పుడు ముందు గుడులు కట్టి పూజలు చేసేవాళ్ళంట, చిన్న అమ్మవారి రాళ్ళుగా పేర్చి హారతలు ఇస్తా అక్కడ సినిమా ఆడుతుంటది, బయట ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. నేను అదే లీలామాల్ సెంటర్ లో కూడా అది పెట్టాను కూడా, ఆ సీన్ అది సినిమా థియేటర్ లో జరుగుతుంది కదా, అలాగా అమ్మోరు అంటే ఏ క్యారెక్టర్ ఏ సినిమా ఏ ఆడుతుంటే ఆ గెటప్ వేసుకుని తిరుగుతుంటాడు కదా ఆయన, ధర్మవర సుబ్రహ్మణ్యం గారు, ఆ అమ్మోరు సేమ్ అది పెట్టి పూజ చేస్తారు, అక్కడ హుండీ పెట్టి వీళ్ళు డబ్బులు దండుకుంటుంటే ఆ సినిమాలో లాగా ఈయన అమ్మోరు తల్లికి బొట్టు పెట్టమ్మా అని ఈయన ధర్మవర సుబ్రహ్మణ్యం గారు అనడం అవన్నీ చేశాను. అప్పుడు అవి జరిగినాయి రియల్ గా హుండీలు పెట్టి థియేటర్స్ దగ్గర ఆ బొమ్మ పెట్టి చాలా మంది వచ్చి ఆ ఇన్స్పిరేషన్ తోనే ఆ సీన్ పెట్టాను సార్. నగ్మా గారు రిక్షావాడు అనుకుంటాను, రిక్షావాడు సినిమా జరుగుతున్నప్పుడు ఒకరోజు నగ్మా గారు సెట్ నుంచి వెళ్ళిపోతా ఉంటే చిరంజీవి గారు ఆమె వెనకబడి, నగ్మా నా మాట విని వెళ్ళొద్దు అని బతిమలాడుకున్నారంట. ఏ సందర్భంలో జరిగింది ఇది? అది నాకు తెలియదు సార్, అది అయితే నాకు తెలియదు. అంటే నేను వర్క్ చేయలేదు ఆ సినిమా, బట్ అంటే ఉంటాం కదా, మాకు తెలియకుండా ఆయన బతిమలాడే అంత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. అయితే మీ దాకా రాలేదా? నిజంగా తెలియదండి, నాకు తెలియదు. అయితే అప్పుడు ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్లు అయితే నాకు తెలుసు, అది ఏంటో కూడా తెలియదు నాకు. అంటే చిన్న డిస్టర్బెన్స్ ఉంది అనేది అయితే అప్పుడు మాట్లాడుకోవడం విన్నా, ఆ పిక్చర్ చివరికి వచ్చేటప్పటికి అంతవరకు తెలుసు, అది ఏంటనేది నాకు క్లారిటీగా తెలియదు. అమ్మగారితో మీ అందరికి కూడా గొడవలు ఉన్నాయి కదా? గొడవలు ఏమి లేదండి, అదే చెప్తాను కదా. ఆవేశం అనే సినిమా జరిగేటప్పుడు ఆవిడ ఏంటంటే కొంచెం వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు డైరెక్షన్ డిపార్ట్మెంట్, అది ఇది అని ఆవిడ గొడవ చేశారు. రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది ఏం లేదండి. అక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం డైలాగ్ చెప్పాలి, ఆవిడకి మనం చెప్పే అవసరం లేదండి. దాసు గారు అని ఒక ఆయన ఉండేవారు, పెద్ద ఆయన. మనం ఆయనకి చెప్తే చాలు, ఏదైనా సరే ఆవిడికి ఆయన చెప్తారు. సేమ్ డైరెక్టర్ గారైనా ఎక్స్ప్రెషన్ ఏదన్నా కొంచెం ఇలా లేదు అంటే, దాస్ గారు ఇలా కావాలి అంటే దాస్ గారు చెప్తారు. మీకు అక్కడ క్లోజ్నెస్ లేదు, అక్కడ మరి క్లోజ్నెస్ ఉండదు కదండి. ఆటోమేటిక్ గా మనకి ఇప్పుడు మనం డ్రెస్ చెప్పడం లేదు, ఏదో చిన్న జస్ట్ మనం ఊరికే ఒక పక్కన ఉన్నట్లుగా అయిపోతుంది మనకి. ఇంకొక హీరోయిన్ ఉన్నారు మధుబాల గారని, ఆవిడ తమిళియన్ కదా, మేము తమిళ్ బాగా మాట్లాడతాం కాబట్టి ఆవిడకి మేమే డైలాగ్ చెప్పాలి, ఆవిడతో మేమే అన్ని డ్రెస్సులు చెప్పడం అవి ఇవి ఉంటాం. కొంచెం భాష ప్రాబ్లం లేదు కాబట్టి కొంచెం యాక్సెస్ ఉంది, అన్ని సినిమాల గురించి మాట్లాడుకోవడం గ్యాప్ లో ఇట్లా ఉండేది. బట్ నగ్మా గారి కంపారిజన్ వచ్చింది, మధుబాల గారితో బాగుంటున్నారు, నాతో అది ఏదో వచ్చిందేమో అని మాకు తర్వాత అనిపించింది. అమాయకంగా చెప్తున్నారు, షూటింగ్ కూడా ఆపేశారు. షూటింగ్ ఆపలేదు, నేను రానని చెప్పింది ఆవిడ. ఏంటంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నేను రాగానే నాకు విష్ చేయకపోతే నేను షూటింగ్ రానని చెప్పి ప్రొడ్యూసర్ గారితో చెప్పింది. మేము కూడా ఆ ఏజ్ కదండి, ఆ ఏజ్కి మేము కూడా ఏంటంటే ఆవిడేంటి ఇలాగా మన తప్పేం లేదు కదా అని చెప్పి
అసలు అంతకుముందు విష్ చేసి కొంచెం వాళ్ళు ఏదన్నా మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళం కూడా ఇంకా కంప్లీట్గా మానేసాం. మానేసి ఆవిడ వస్తున్నప్పుడు మేము ఊరికే ఆ ఏజ్కి ఒక పొగరు ఉంటుంది కదండి, ఆవిడ సెట్లోకి రావని కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తాయి కానీ అప్పుడు ఆ పిల్లతనం చివరికి ఎలా క్లోజ్ అయింది ఆ మొత్తం హీట్ అంతా? ఇంకా తర్వాత ఇంక మేము కూడా కొంచెం ఎక్కువ వెళ్ళిపోయి మేము అసలు ఆ తర్వాత ఆవిడ ఏంటంటే లాస్ట్ షెడ్యూల్కి వాళ్ళు నాకు అపాలజీ చెప్పకపోతే నేను రానని చెప్పేసి. అప్పుడు మేమేం చెప్పామంటే, సార్ మా వల్ల షెడ్యూల్ దెబ్బతింటాం ఎందుకు సార్, ఇదంతా కూడా డైరెక్టర్ గారికి చెప్పాం మొత్తం జరిగిందంతా కూడా. చెప్పి సార్ మేమే మానేస్తాం సార్, ఎందుకు ఇప్పుడు సినిమాలో ఆవిడ కావాలి కదా కంపల్సరీగా ఫినిష్ చేయాలి కదా అని అంటే, ఆ తర్వాత మన జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నాడు కదా మాకు, అంటే మేమంతా ఆ టైం నుంచి ఒకేసారి వచ్చిన వాళ్ళం కదా, ఇలా జరిగింది అని చెప్పి మేము అసలు సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఫిల్మ్ అసోసియేషన్ చాలా పెద్దగా వెళ్ళింది కదా, మేము ఊరికే వెళ్ళలేదండి, మేము రిపోర్ట్ చేస్తున్నాం పెట్టేస్తున్నాము, ఇలాగా మమ్మల్ని ఇల్ట్రీట్ చేసింది ఆవిడ అది ఇది అని చెప్పి మొత్తం తమిళ వాళ్ళని కలుపుకొని మేము చాలా పెద్ద ఎత్తున దీన్ని మేము వెళ్ళిపోతాం అది ఇది అని మేము చెప్పాం ఊరికే. ఆ తర్వాత ఏమైందో మరి ఏం జరిగిందో అంటే, ఆవిడే షూటింగ్కి వచ్చారు, వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గారితో అవన్నీ ఇంకా ఏం వద్దండి ఇంకా అయిపోయింది కదా అని అన్నారు. చివరిలో అందరికి బాయ్ బాయ్ చెప్పి షేక్ హ్యాండ్లు ఇచ్చారు, అంతా బాగానే వెళ్ళిపోయారు అంతే. అంటే ఆవిడకి కూడా చిన్నతనమేనండి, అంటే అప్పటికి ఆవిడకి కూడా పెద్ద ఏజ్ ఏమి ఉండదు కదా. ఆ మెయిన్ అంతా అక్కడ ఏంటంటే ఆ కురతనం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఈగోస్ అంతే. అంటే గురుగారి విషయానికి వస్తే సార్, ఆయన చాలా మందిని ఆర్టిస్టులుగా మార్చేశారు, వేరు వేరు వర్క్స్ చేసుకునే వాళ్ళందరినీ. సో ఇప్పుడు అంతా మాట్లాడుకుంటే అదే ఒక పెద్ద ఇంటర్వ్యూ అయిపోద్ది. అవునండి. కష్టం కృష్ణ గారు కానీ, లేదంటే అశోక్ గారు కానీ, రామిరెడ్డి గారు కానీ, సో ఇట్లా చాలా మంది ఉన్నారు అన్నమాట. సో ఇలా స్పాట్లో ఆ ఆర్టిస్ట్ని పట్టుకోవడం ఎలా వీలయ్యేది ఆయనకి? అంటే ఏం లేదండి, ఇప్పుడు ఆయనకి బేసిక్గా ఏంటంటే ఆహార్యం ఉంటే చాలండి, వాళ్ళకి యాక్టింగ్ వచ్చా రాదా, లేకపోతే వాళ్ళు చేయగలరా చేయలేరా, అసలు ఇవేమీ ఆయనకు అవసరం లేదు. మీకు ఒకటండి, ఆయన ఎప్పుడు ఆడిషన్స్ అని చెప్పి ఈ డైలాగ్ ఎలా చెప్తావో చెప్పి చూపించు, ఇలా నడిచి చూపించు, ఇవి ఏవి ఎప్పుడు అడిగిన సందర్భమే లేదు. ఈ క్యారెక్టర్కి ఎందుకో ఆయనకి ఆ మైండ్లో పడుతుంది ఇతను వేసేద్దాం అని. అతనికి యాక్టింగ్ వచ్చా, అసలు కనీసం సినిమాలు చూసే అలవాటు ఉందా, అవన్నీ కూడా అవసరం లేదు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి గెటప్ వేసి ఓన్లీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇవేమి ఉండవు. డైరెక్ట్ కెమెరా ముందు నిలబెట్టి ఎలా యాక్ట్ చేయాలి అనేది ఆయన మొత్తం ఆయన చెప్పి చేయిస్తారు. సార్ ఇక్కడ ఒక సమస్య ఉంది, అంటే ఇది ఫేస్ అయిందో లేదో నాకు తెలియదు, డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏమీ తెలియని ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నిల్చోబెడతారు, బట్ వాళ్ళకి కాంబినేషన్ యాక్టర్స్ ఉంటారు అనమాట, వాళ్ళకి యాక్టింగ్ రాదు, వీళ్ళు ఇక్కడ స్ట్రగుల్ అవుతుంటారు కదా, ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది, ఎక్కువ టేకులు వెళ్తాయి. సో అలా ఎప్పుడైనా మీ డైరెక్టర్ గారిని మిగతా యాక్టర్స్ క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అట్లా ఎవరు చేయలేదు, ఎవరు క్వశ్చన్ చేయరు. ఒకవేళ మనసులో అనుకున్న సందర్భాలు ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ ఉంటారండి, ఇప్పుడు వీళ్ళకేమో యాక్టింగ్ ఏం రాదు, అదే అవును, అలా అనుకుండొచ్చు, కానీ అట్లా ఎవరు అడగరు, ఎందుకంటే ఆయన ఎఫర్ట్ చూస్తారు కదా. అసలు ఏమీ తెలియని వాడితోటి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు ఈయన అనే దానిలోనే ఉంటారు అందరూ. అందులో ఇంకోటి ఏంటంటే ఆ టైంలో అందరూ భలే కోఆపరేట్ చేసేవాళ్ళండి. ఎవరు కూడా ఇతను కొత్త ఆర్టిస్ట్, ఇతనికి ఏమీ తెలియదు కాబట్టి మనం కోఆపరేట్ చేయాలి అనే దాంట్లోనే ఉండేవాళ్ళు సార్ ఆర్టిస్టులు అందరూ కూడా. అంతేగాని వీడెవడో వీడిని కొత్త వాడిని తీసుకొచ్చి నా పక్కన పెట్టి చేస్తున్నారు అవి ఉండేవి కాదు.